ఫార్మేషన్ డే ఇవాళ 2 జూన్ 2017లో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా ఒక సైకిల్ ర్యాలీ 5K రన్ చేపట్టాము. దీంట్లో మా శాట్స్ అఫీషియల్స్, శాట్స్ కోచెస్ మరియు అందరూ కూడా ట్రైనీస్ అందరూ కూడా పాల్గొన్నారు. ఇంకా ఇప్పుడు హ్యాండ్బాల్ క్లినిక్ కోసము పటియాల నుంచి వచ్చిన ఆఫీసర్స్ కానీ, కోచెస్ కానీ, రెఫరీస్ కానీ అందరు కూడా పాల్గొన్నారు. ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్. ఇది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వివిధ కార్యక్రమాలు టేకప్ చేసి మంచిగా అందరిలో మనసుల్లో ఉత్తేజపరిచి వాళ్ళు చేసే పనిలో ప్రతి పనిలో కూడా ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ తీసుకురావాలని ప్రభుత్వ ఆశయము. అట్లాగే శాట్స్ కూడా దానికి పనిచేస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. पैरासाइकिलिस्ट हूँ, एशिया में भी खेला हुआ हूँ और मैं बाघा बॉर्डर से दिल्ली राइड किया है हम लोगों ने और यहाँ पे हम ट्रेनिंग कर रहे हैं और अभी आगे भी इंटरनेशनल के लिए तैयारी कर रहे हैं। और हम 2 आदमी BSF से, 1 CRP से और हमारा जो है मतलब किसी का पैर डिसेबल है, कोई कुछ है और हम ये दुनिया को ये दिखाना चाहते हैं कि हम डिसेबल होने के बावजूद भी कुछ भी कर सकते हैं और कुछ भी करने का इरादा है तो कोई भी इंसान कुछ भी कर सकता है। ये नहीं है कि मेरा ये हो गया तो मैं कुछ नहीं कर सकता, मेरा हौसला टूट गया है। मैं अपने आप को ये दिखाना चाहता हूँ कि जब मैं पैरों से चल नहीं सकता था एक दिन और आज मैं साइकिल चला रहा हूँ तो दुनिया की ऐसी पहाड़ी या चढ़ाई नहीं है, ऐसा कोई कठिन काम नहीं है जो मैं नहीं कर सकता और उसी के लिए मैं दिखाने के लिए यहाँ आया हूँ कि हम जब एबल बॉडी कर सकती है और डिसेबल बॉडी कर सकती है वो काम एबल बॉडी नहीं कर सकती, उन लोगों के लिए मैं संदेश देना चाहता हूँ कि आप कुछ भी कर सकते हैं जब आप कर सकते हैं। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय जय మరి మనం ఎట్లయితే 15 ఆగస్టు 26 జనవరి జరుపుకుంటామో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రానికి అందరికీ కూడా ఈ పిల్లలందరూ కూడా ఉదయాన్నే లేచి రన్లో పాల్గొన్నారు, సైకిల్ ర్యాలీ చేశారు. మన చైర్మన్ గారు చాలా వాళ్ళందరికీ శుభాభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా మన స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఎవరు రెడీగా ఉంటాం. ఇక్కడ మనం చూస్తున్నాము పొద్దున 5 గంటలకు వచ్చిన బాలబాలికలు అందరూ కూడా ఎంతో యాక్టివ్గా, చాలా యాక్టివ్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ హిప్పీ ఫురే చెప్తున్నాను. వాళ్ళను మించి కోచెస్ అందరూ కూడా బాగా కష్టపడ్డారు. కోచెస్ అంటే ఒక గురువు లాంటి మరి గురువు వాళ్ళు నేర్పిస్తేనే మనం ఈరోజు మంచి ఆటలు ఆడి మన ప్రతిభనంతా కూడా చూపెట్టి ఇవన్నీ కూడా మన అందరికీ దేశానికి అంతా కూడా తెలిసేటట్టు చేసి క్రీడారంగంలోనే మనం ఒక ప్రొఫెషనలిజం తీసుకొని వచ్చి బాగా రాణించాలని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఏ గేమ్ అయినా పర్వాలేదు, వాలీబాల్ అయినా పర్వాలేదు, జిమ్నాస్టిక్స్, క్రికెటర్స్, రోలర్ స్కేటింగ్ అందరూ ఉన్నారు ఇక్కడ. అందరికీ పేరు పేరున బ్యాడ్మింటన్ వీళ్ళని తయారు చేసిన కోచెస్ ను మరొకసారి తెలుపుతున్నాను, ధన్యవాదాలు. అట్లాగే మరి శాట్స్ అఫీషియల్స్ అందరూ కూడా
ఈ కార్యక్రమానికి పెద్ద దిక్కుగా వచ్చేసిన మరి ద్రోణాచార్య అవార్డు ఆరుం గారికి, మరి అర్జున అవార్డు క్రీడాకారులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభ సందర్భాన శుభాభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రియతమ చైర్మన్ గారు శ్రీ ఏ వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ. జై తెలంగాణ. Well, friends, today is one of the most happiest and auspicious day. Formation of our state, Telangana state, 2nd June. This is the state which has been bifurcated from the erstwhile Andhra Pradesh. You know it all well that our Honorable Chief Minister KCR Garu has fought well for the last 10 to 15 years. It's tried hard to get achieved Telangana state. At last we got it. And 3 years has been over. We are administrating our own government. Now our seats are growing up. You know, this is a time for development of all the Bangar Telangana as well as Bangar Matkala Telangana. We all are going to see the fruits of Telangana state. We are going to get all the formalities, all the cooperation of the state government. We are going to get coaches, we are going to get sports hostels, we are going to get academies, we are going to get lot of funds. You know, under the leadership of our Sports Minister Padmarao Garu, our Chief Minister Garu, our MD Garu, we all are working together hard to bring good name and fame for the state. You all should see, you are seeing Arif Saab, you are seeing Madam, Arjun Award Madam. You also should set the goals like that to achieve, you know, big achievements in your life for the state, for the glory of the state and for the country. Don't try to, you know, just spend time and go away. Spend time, you know, work hard, you know, and set yourself big goals so that you'll play for the country also in the Asian and Olympic Games. That should be the achievement, you know, in your life. This time will not get you, you know, this is a good time, right time for all of you. In the future also, our state is going to be the number one state in sport. That much I can assure you. I'm seeing all the states. Yesterday I been to Gujarat, Punjab. I came yesterday night at 2 o'clock. See, our policies used to be a very good policy. We are having Hakimpet Sports School, 450 students of boys and girls. We are nourishing them, and we are going to have residential hostels in our academies also, so that our state, you know, will be number one far equal to other states in the future of our sports. Thank you. Jai Telangana. Greetings to Sports Academy Telangana, coaches, trainees and all staff. Hip hip! Hooray! Hip hip! Hooray! Hip hip! Hooray! Thank you. Please sit down. Please sit down in the shade. అక్కడ కొంచెం వెనకాల జరగండి ప్లీజ్. వెనకాల జరగండి. मैं बोला ना यस మనోడు అఫీషియల్ हिंदी में बोलना. ఎన్ని లాంగ్వేజ్ తెలుగు ఈరోజు 2nd జూన్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో మా ఎండి గారి ఆధ్వర్యంలో అందరు కోచెస్, ప్లేయర్స్, మా శాట్ అఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు 2nd జూన్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాము. మరి చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ ఎల్బీ స్టేడియంలో. మళ్ళీ ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఎల్బీ స్టేడియము మా స్పోర్ట్స్ ఇట్లనే కలకల ఆడాలని చెప్పని మేము భగవంతుని ప్రార్థిస్తూ కేసీఆర్ గారు సాధించే తెలంగాణలో బంగారు పథకాల తెలంగాణ కూడా తీర్చిదిద్దాలని చెప్పి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడిప్పుడే స్టెప్స్ వేస్తూ ఉన్నాము. మరి 150 మంది కోచెస్ కూడా తీసుకొని 2% జాబ్ రిజర్వేషన్ కూడా పెట్టుకొని అన్ని డిస్ట్రిక్ట్లో కూడా స్పోర్ట్స్ హాస్టల్స్ పెట్టుకొని భవిష్యత్తులో తెలంగాణ స్పోర్ట్స్ ఇండియాలో వేరే ఏ స్టేట్ తీసుకోకుండా మళ్ళీ ముందరికెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. చాలామంది యువకులు ఉత్సాహంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆడడానికి అందరు కూడా అవకాశాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇండియాలో కానీ మన ఏషియాలో కానీ కామన్వెల్త్లో కానీ ఒలింపిక్స్లో కానీ రాష్ట్ర క్రీడాకారులు అత్యధికంగా ఆడించడానికి ప్రయత్నం చేస్తూ అన్ని విధాలుగా కూడా మేము స్పోర్ట్స్ మెన్స్ను సహాయక అందిస్తాం. స్పోర్ట్స్ అని తెలియజేస్తూ మా ఇండియా తరఫున మేము అందరం కూడా శుభాకాంక్షలు ఇస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. थोड़ा आप लोग क्लोज हो जाओ. थोड़ा आप लोग क्लोज हो जाओ. ఏమంటే
Sir.